సారీ, లేచేసినట్టున్నా. అదేం లేదు, బయలుదేరదాం. నానా వెళ్ళొస్తా, జాగ్రత్త. నువ్వు జాగ్రత్తమ్మా. దీర్ఘ సుమంగళి బావ. చల్లగా ఉండమ్మా. అలివేణి, పెళ్ళయ్యాక నువ్వు మారిపోయావక్క. ఆశీర్వాదాలు బాగానే తీసుకుంటున్నావు అక్క. ఓ 4-5 ఏళ్లలో నీకు పెళ్ళవుతుందిగా, అప్పుడు నువ్వు మారిపోతావు. ఆంటీ వెళ్ళొస్తాను. బాయ్ వదిన గారు. బాయ్ అండి. బాయ్ అండి. అక్క బాయ్. వెళ్ళొస్తాం అంకుల్. ఆంటీ బాయ్. బామ్మగారు ఉంటా. దివ్య బాయ్. బాయ్ బావా. బాయ్ అండి. వెళ్ళొస్తా అక్క. బ్యాగ్ ఇలా ఇవ్వు. పర్లేదండి. పర్లేదు ఇవ్వు. రా. లోపలికి పదండి. ఏరా బుద్ధుందా నీకు? వాడికో స్వీట్ తినిపించి ఏదో వాడికి తీయగా 4 మాటలు మాట్లాడి ఆ కంపెనీలో ఒక ఉద్యోగం వచ్చేలా ప్లాన్ చేస్తే ఉద్యోగం ఇంట్రెస్ట్ లేదంటావా? దానికి తోడు నీ భార్య ఒకటి. అమ్మా, ఉద్యోగం అంటే ఏమొస్తుందే? ఓ 15,000 20,000 వచ్చే ఉద్యోగం పడేస్తాడు. నేను బాస్ అవ్వాలనుకుంటున్నానమ్మా, బానిసను కాదు. వ్యాపారానికి ఏదో చేస్తానంటున్నాడు కదా, అది వాడుకుందాం. కరెక్టే రోయ్, కొడితే కుంభస్థలాన్నే కొట్టాలి. కొడతా, తిమ్మ తిరిగిపోయేలా కొడతా. హలో. ఏంటి ఆనకట్టకు అడ్డేసినట్టు ఇవాళ వాక్ ప్రవాహానికి అడ్డు కట్టేసినట్టున్నావు? దిగులుగా ఉంది. దేని గురించి దిగులు? ఏమిటో పుట్టింటి నుంచి బయలుదేరిన దగ్గర నుంచి దిగులుగా ఉంది. హే, దేనికి ఏడుస్తున్నావు? నేను ఏడవట్లేదు, కానీ కన్నీళ్ళు వచ్చేస్తున్నాయి. ఎందుకంత దిగులు? అయినా నువ్వేమైనా ఫారెన్ వెళ్తున్నావా? ఆ ఇంటి నుంచి బయలుదేరితే అరగంటలో మీ ఇంట్లో ఉంటావు. హే, ఏమైంది నీకు? ఏడుస్తావు, నవ్వుతున్నావు. అలాగే ఉంది నా పరిస్థితి. సరిగ్గా మీరన్నట్టే మా అమ్మ వాళ్ళతో అన్నా, నేనేమన్నా ఫారెన్ వెళ్తున్నానా, అక్కడ బయలుదేరితే అరగంటలో ఇక్కడ ఉంటాను అని. ఇప్పుడు మీరు అదే మాట నాకు చెప్తుంటే నాకు నవ్వొస్తుంది. మరి ఇంత మిస్ అవుతున్న దానివి ఇంకో 2 రోజులుండి రావాల్సింది. నాకు అక్కడ ఉండాలనుంది, ఇక్కడ ఉండాలనుంది. అదేదో సామెత ఉంటుందే, ఏంటది? అవ్వా కావాలి, బువ్వా కావాలి. ఓ, ఆ సామెత కూడా నువ్వే చెప్పేసుకుంటున్నావా? మరి చెప్పు, అవ్వ కావాలా, బువ్వ కావాలా? రెండూ కావాలి, కానీ కుదరదుగా. సరదాగా కొన్నాళ్ళు ఉండాలన్నా మీ నాన్నగారు ఉండరుగా. అవును, నాన్నకిప్పుడు ఇల్లే స్వర్గం, ఎక్కడా ఉండడు. కానీ ఒక్కసారి అందరినీ ఎక్కడికైనా ట్రిప్కి తీసుకెళ్ళాలి, ముఖ్యంగా నాన్నగారి కోసం. ఆయన లైఫ్లో ఇది పెద్దగా ఏంటి, సింపుల్గా ఎంజాయ్ చేసింది ఏమీ లేదు. ఎంతసేపు మా చదువులు, అమ్మ, అలివేణి ఆరోగ్యాలు, ఇవే.
వాటి కోసమే పరుగులు తీస్తూ ఉంటారు. అలివేనికి కూడా వయసైపోతుంది, నడవడానికి ఇబ్బంది పడిపోతుంది. కాస్త ఆరోగ్యంగా తిరుగుతున్నప్పుడే అందరినీ టూర్కి తీసుకెళ్లాలన్న ఆశ. శాలరీ డబ్బులు సేవ్ చేసి ఓ 2-3 నెలల్లో అయినా ట్రిప్ ప్లాన్ చేయాలి. మీకు ఎక్కడికి వెళ్ళాలనిపించదా? నాట్ రియల్లీ. ఎందుకలా? ఏమో, మిమ్మల్ని మార్చాలి, లేకపోతే మీరు కూడా మా నాన్నగారిలా తయారయ్యేలా ఉన్నారు. నన్నెవ్వరూ అలా మార్చలేరు. నేను ఏ టైంలో ఎలా ఉండాలనిపిస్తే అలా ఉంటాను. మనసులో ఏదైనా బలంగా అనుకుంటే అలాగే ఉంటాను, మారను. మొండి మనిషి. నో, స్ట్రాంగ్ మ్యాన్. నో, యాంగ్రీ మ్యాన్. నువ్వే వసపెట్ట. మీరే యాంగ్రీ బర్డ్. నేను కాబట్టి భరిస్తున్నాను. అది నేను అనాల్సిన మాట. అబ్బాబాబాబా, ఏం భరిస్తున్నారు? లేదులే, నువ్వే భరిస్తున్నావు. అదేంటి అలా సరెండర్ అయిపోయారు? తిక్క మనుషులతో వాదించకూడదని ఎక్కడో చదివానులే. ఏంటి అలా చూస్తున్నావు? మీరు నవ్వుతున్నప్పుడు అందంగా ఉంటారు. చాలే. అరే సిగ్గు. ఆ దేవుడు ఊపిరి పీల్చుకోలేనంత కష్టాలు ఇచ్చి కూడా ఇప్పుడేదో చల్లని చూపు చూస్తున్నాడనిపిస్తోందండి. మనం ఎన్ననుకున్నా ఎవరు ఎవరితో కలిసి బతకాలనేది ఆ దేవుడు రాసిపెట్టే ఉంటాడు అంటారు. మన పిల్లల విషయంలో అది అక్షరాలా నిజమైంది. అనుకోకుండా మధు నందుల పెళ్లి జరిగినా వాళ్ల కాపురం ఎలా ఉంటుందోనని భయపడేవాళ్ళం. కాని ఇవాళ చూడండి, అమ్మాయిని ఎంత చక్కగా చూసుకుంటున్నాడు. కోటీశ్వరుడయ్యుండి 1000 మంది ఉద్యోగులకి యజమానయ్యుండి కూడా ఆ దర్పం కాని అహంకారం కాని చూపించకుండా సగటు భర్తలాగా మధు బ్యాగ్ని అతనే మోసుకెళ్ళాడు. పుణ్యం కొద్దీ పురుషుడు అంటారు. అది ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో బంగారం లాంటి మొగుణ్ణిచ్చాడా ఆ దేవుడు. పుణ్యం చేసుకోవడం కాదమ్మా, తల్లిదండ్రులుగా మేము పుణ్యం చేసుకొని ఉంటేనే మధు లాంటి గొప్ప బిడ్డ పుడతారు. తన అదృష్టం బంగారం లాంటి నందు. ఆ రాత అందరికీ రాసి పెట్టుండదమ్మా. నందు అల్లుడు కావడం నిజంగా మన అదృష్టం. మన కుటుంబ స్థితిగతులకి అనుగుణంగా నడుచుకుంటున్నాడు. ఇప్పుడు ఎందుకు ఉద్యోగం ఇచ్చాడు. అలాగే మన పెద్దల్లుడు ప్రణయ్ వ్యాపారం చేసుకోవడానికి కూడా ఏదో సాయం చేస్తా అంటున్నాడు. అంతా కలిసొస్తుందండి. ఇంకందరం బావుంటాం. రమణి, జాలిపడి ఒక ఉద్యోగం ఇచ్చారనేది నందు పెద్ద మనసుకి నిదర్శనం. దాన్ని ఆసరాగా చేసుకొని అవతల వాళ్ళ మీద ఆధారపడి ఇంకా సాయం పొందడం దౌర్భాగ్యం.